నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సైకాలజీలోని ప్రజ్ఞాలబ్ధి వ్యక్తుల వర్గీకరణ. ఈ టాపిక్ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం టీచర్స్. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోర్స్ కూడా చెప్పుకుందాం. ప్రీవియస్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ బిట్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోర్స్ చెప్పుకుందాం టీచర్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్. ప్రజ్ఞాలబ్ధి గ్రీన్ లెటర్స్లో రాసిన చూడండి. ఇది డిఎడ్ వాళ్ళది, ఇది బిఎడ్ వాళ్ళది. ప్రజ్ఞాలబ్ధి 25 కంటే తక్కువ. వర్గం చూసుకున్నట్లయితే 3 లేదా రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. 26 నుంచి 49 బుద్ధిహీనులు లేదా శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యులు. 50 నుంచి 69 అల్పబుద్ధులు లేదా ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు. 70 నుంచి 89 తెలుగు తక్కువ వారు లేదా నిదాన అభ్యాసకులు. 90 నుంచి 109 సగటు ప్రజ్ఞావంతులు. 110 నుంచి 119 ఉన్నత ప్రజ్ఞావంతులు. 120 నుంచి 139 అత్యున్నత ప్రజ్ఞావంతులు. 140 కంటే ఎక్కువ మేధావులు ప్రతిభావంతులు. ఇది బిఎడ్కి సంబంధించిన టీచర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే 20 కంటే తక్కువ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవి, కానీ ఇక్కడ కొంచెం చిన్న డిఫరెన్స్ అంతే. 20 కంటే తక్కువ 3 లేదా రక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. వీరు జనాభాలో శాతం ఎంత అంటే 1.5%. 20 నుంచి 50 బుద్ధిహీనులు లేదా శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు 2.3%. 50 నుంచి 70 అల్పబుద్ధులు లేదా ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు 5.0%. 70 నుంచి 90 తెలుగు తక్కువ వారు లేదా నిదాన అభ్యాసకులు 19.0%. 90 to 110 సగటు ప్రజ్ఞావంతులు 48.0%. 110 to 130 ఉన్నత ప్రజ్ఞావంతులు 21.0%. 130 to 150 అత్యున్నత ప్రజ్ఞావంతులు 0.1%. 150 ప్లస్ మేధావులు ప్రతిభావంతులు 0.23%. ఈ టోటల్గా మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే మీకు చిన్న కోడ్ చెప్తాను టీచర్స్. అది మీరు ఒక కథలాగా తీసుకొని మీరు ఈజీగా గుర్తుంచుకోండి. అదేంటంటే ఇక్కడ 3ని ఎం అని తీసుకుందాం, బుద్ధిహీనుల్ని బి అని తీసుకుందాం, అల్ప బుద్ధుల్ని ఏ అని తీసుకుందాం. ఇప్పుడు ఏమైంది? ఎంబీఏ. ఎం అంటే 3, బి అంటే బుద్ధిహీనులు, ఏ అంటే అల్ప బుద్ధులు. సో ఇప్పుడు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎంబీఏ చేసిన తెలివి మాత్రం సగంలోనే ఆగిపోయింది. ఉన్నత పదవిలో అత్యున్నత మేధావిగా చూడాలనుకున్నాను, కానీ 25 మార్కుల కంటే తక్కువగానే వచ్చాయి. ఇంకేముంది, 26 ఏళ్ళు వచ్చాయి. పెళ్లి చేసేస్తే సగం జీతం అక్కడే అయిపోతుంది. అంటే మనం ఎవరినైనా బ్లెస్ చేసినప్పుడు ఏం చేస్తాం? నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు అంటాం. అంటే ఒక మనిషి జీవితకాలం 100 years అంటాం. కాబట్టి ఇక్కడ సగం జీవితం పెళ్ళైన తర్వాత అంటే వారి ప్రాబ్లమ్స్ లేకపోతే పిల్లలు వారి బాధ్యతలు ఇవన్నీ పడిపోయి సగం జీవితం అక్కడే అయిపోతుంది. ఇంక చేయడానికి ఏముంటుంది? సో ఇక్కడ ఇంతవరకు నేను ఆపేశాను. ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి, +20 +20 +20 ఇక్కడికి వచ్చేసరికి +10 మాత్రమే. ఉన్నతకి అత్యున్నతకి ఎంత డిఫరెన్స్? 10 మాత్రమే. 110 120. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ +20. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది టీచర్స్. ఎంబీఏ చేసిన తెలివి మాత్రం సగంలోనే ఆగిపోయింది. ఉన్నత పదవిలో అత్యున్నత మేధావిగా చూడాలనుకున్నాను, కానీ 25 కంటే తక్కువ మార్కులే వచ్చాయి. ఇంకేముంది, 26 ఏళ్ళలో పెళ్లి చేసేస్తే 50 ఏళ్ళు అంటే సగం జీవితం అక్కడే అయిపోతుంది. ఇంక నువ్వు తర్వాత సాధించేది ఏంటి అని అర్థం అనమాట. ఇది బిఎడ్కి సంబంధించిన టీచర్స్. నెక్స్ట్ డిఎడ్ వాళ్ళు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఎంబీఏ చేసిన తెలివి మాత్రం సగంలోనే ఆగిపోయింది. ఉన్నత పదవిలో అత్యున్నత మేధావిగా చూడాలనుకున్నాను, కానీ 20 కంటే తక్కువ మార్కులు వచ్చాయి. ఇంకేముంది, 20 సంవత్సరాలకి పెళ్లి చేసేస్తే సగం జీవితం అక్కడే అయిపోయింది. సో ఇది ఎంతవరకు ఎలా? దీనికి విషయానికి వస్తే మీరు ఎక్కడ ఆలోచించక్కర్లేదు. +20 +20 +20 +20 +20 ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి.
యాజ్ ఇట్ ఈజ్ 20 అని వేసుకొని వెళ్ళిపోవడమే. ఈ టేబుల్ మీకు గుర్తున్నట్లయితే వాడి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా మీకు గుర్తుంటుంది. ఎంబీఏ తెలుగు తక్కువ. ఇక్కడ విషయానికి వస్తే రక్షణ స్థాయి, శిక్షణ స్థాయి, ప్రాథమిక, నిదాన. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రక్షణ శిక్షణ ప్రాథమికంగా ఉండాలి కానీ నిదానంగా ఉండకూడదు. రక్షణ శిక్షణ ప్రాథమికంగా అంటే మొదటగా ఉండాలి కానీ అది నిదానంగా ఉండకూడదు, అంటే స్లోగా ఉండకూడదు. రక్షణ శిక్షణ అంటే ఇక్కడ శిక్షించడం కాదండి, ట్రైనింగ్. అంటే రక్షించడం ఏ విధంగా ట్రైనింగ్ అనేది ప్రాథమికంగా ఉండాలి, స్టార్టింగే ఉండాలి కానీ అది నిదానంగా ఉండకూడదంట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి టీచర్స్. ప్రీవియస్ స్టెట్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగాడో చూద్దాం టీచర్స్. ఈ ప్రజ్ఞాలబ్ధి పరిధిలో ఉన్నవారిని శిక్షణ తర్ఫీదు పొందగల బుద్ధిమాంద్యం గలవారిగా గుర్తిస్తారు. చూసారా, మనం బుద్ధిహీనులు, మూడులు, అల్పబుద్ధులు, తెలివి తక్కువ వారని నేర్చుకొని వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ సెకండ్ దడుకుడు అంటే శిక్షణ స్థాయి, రక్షణ స్థాయి, ప్రాథమిక విద్యా స్థాయి, నిదాన అభ్యాసకులు, ఇవి కూడా మనం క్లియర్గా నేర్చుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆప్షన్ 30 to 50, ఆప్షన్ 2 51 to 70, ఆప్షన్ 3 20 to 29, ఆప్షన్ 4 71 to 90. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. చూడండి, ఆప్షన్ 30 to 50. ఎందుకంటే ఇక్కడ శిక్షణ స్థాయి మన కోడ్ ఏం చెప్పుకున్నాము, రక్షణ శిక్షణ అనేది ప్రాథమికంగా ఉండాలి కానీ నిదానంగా ఉండకూడదు. రక్షణ శిక్షణ అంటే రెండోది అంటే ఎంబీఏ, బి అనేది రెండోది అంటే బుద్ధిహీనులది ఏంటి 20 to 50 డిఎడ్ ప్రకారం. అదే బిఎడ్ ప్రకారము 26 to 49. అంటే ఇక్కడ 30 to 50 ఇచ్చాడు. అంటే 26 to 49 అంటే మనకేంటి 30 to 50 మధ్యలోనే కదా. అలాగే 20 to 50 డిఎడ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 30 to 50 అంటే బుద్ధిహీనులే కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 1 30 to 50. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఆప్షన్ 1 90 to 110, 50 to 70, 130 to 140, 140 to 150. సో ఇక్కడ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి అడుగుతున్నాడు కాబట్టి ఏంటవుతుంది, ఆప్షన్ 1 90 to 110. ఎగ్జామ్ టైంలో వాడు రఫ్ పేపర్ అలాగే ఇస్తాడు కాబట్టి ఆ రఫ్ పేపర్లో నేను చెప్పిన కోడ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నట్లయితే వాడు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఈ కోడ్ గుర్తుంచుకొని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు టీచర్స్. సో ఇలాంటి మరెన్నో కోర్స్ కోసం లేదా సైకాలజీ సంబంధించిన కోర్స్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి టీచర్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.